గ్రామ పంచాయతీల ఎన్నికలు ఎప్పుడు అన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. జనవరితోనే పాలక వర్గాలని రద్దు కావడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో పాలన పడకేసింది. మరి ఊరి ఎన్నికలు జరిగేదెప్పుడు? బిల్లులు విడుదలయ్యేదెప్పుడు? జీతాల రగడ ముగిసేదెప్పుడు? తెలంగాణ గ్రామ పంచాయతీల్లో కొత్త పంచాయతీ మొదలైంది. గ్రామ సర్పంచుల పదవీకాలం ముగిసి చాలా రోజులైనా ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు మారడంతో పాత పెండింగ్ పనులు, బిల్లుల చెల్లింపులు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో ఒక్క జిల్లాలోనే కాదు, ఏ జిల్లాలో చూసినా ఇదే సమస్య కనిపిస్తోంది. ఇక సిబ్బంది కొరతతో కీలకమైన పనులు ఆగిపోయాయి. పాలక వర్గాలు పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. పంచాయతీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొత్త పాలక వర్గాలు ఎప్పుడొస్తాయో తెలియక గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. ఇప్పుడున్న పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను తరలించే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు, వాహనాలకు ఇంధన ఖర్చులు భరించే స్తోమత లేక పంచాయతీ కార్యదర్శులు బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో 138 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక్కోదానికి సుమారు 4 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇక పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లింపులు ఆగిపోవడంతో పనులు కూడా ఆగిపోతున్నాయి. ఇక వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రతి గ్రామ పంచాయతీలో మురుగునీరు నిల్వ లేకుండా బ్లీచింగ్ చల్లాలి, చెత్త పేరుకుపోకుండా చూడాలి. జీపీ రోడ్లు పాడైనా, మరే సమస్య తలెత్తినా డబ్బులు ఖర్చు తప్పడలేదు. దీంతో బయట అప్పులు చేసి పెట్టుబడులు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు పంచాయతీ కార్యదర్శులు. సర్పంచ్ గారి పదవి విరమణ అయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన జరుగుతుంది. ప్రతిదీ కూడా మీటింగ్స్, గ్రామ సభలలో కండక్ట్ చేసి స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలోనే పంచాయతీ కార్యాలయం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఆర్ఈజీఎస్ సోషల్ ఆడిట్ మాత్రం నిన్నటి వరకు జరిగింది. ప్రస్తుతం శానిటేషన్ వర్క్స్ కూడా కొంతమేర జరుగుతున్నాయి. ఇంకా కాస్త పూర్తిగా నిధులు ఇంకా పంచాయతీ కార్యదర్శులు వారు చేసిన పనులకు గాను అమౌంట్ ఇవ్వవలసిన కూడా ఉంది. ఇంకా పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 నెలల కాలం నుంచి అయితే ఉందండి స్టేట్ ఫైనాన్స్ నిధులు. కొంచెం అవే అమౌంట్ అయితే వస్తాయని అంటున్నారు. ఈ విషయం కూడా పై అధికారులకు కూడా నివేదించడం కూడా జరిగింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ప్రజలకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్కి 5-6 పంచాయతీలు అప్పచెప్పేవారికి స్పెషల్ ఆఫీసర్స్ ఏమో వాళ్ళ విధులు చూసుకుంటూ దీనికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మేజర్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్వయంగా ఏది సాల్వ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏముండదు కాబట్టి. సర్పంచ్ పాలన పోయి స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది. అయినా నేటి వరకు గ్రామాల్లోకి ఎలాంటి అభివృద్ధి నిధులు మంజూరు చేయకపోవడం, గ్రామాలు అస్తవ్యస్తంగా ఉండటం, రహదారులు అస్తవ్యస్తంగా ఉండటం, చెత్త కూరుకుపోయి ఉండటం, అక్కడున్న పంచాయతీ కార్మికులకు కూడా కనీస వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకపోవడం వల్ల కనీసం చెత్త తోలే ట్రాక్టర్లకు కూడా డీజిల్ పోయించే పరిస్థితి లేని దౌర్భాగ్యం ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అదే పంచాయతీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకున్నా సర్పంచులు సొంత ఖర్చులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. సరిగా గ్రాంట్ రాక సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు. వచ్చే అరకొర గ్రాంట్ విద్యుత్ బకాయిలకే పోతున్నాయి. అప్పుల బాధ భరించలేక సర్పంచులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాము అప్పులు తెచ్చి అభివృద్ధి చేశామని నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు పలువురు కార్యదర్శులు, మాజీ సర్పంచులు. మేడిపల్లి మండలం గోవిందపురం మాజీ సర్పంచ్ మధుకర్ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం సుమారు 18 లక్షల వరకు ఖర్చు పెట్టారు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా నిధులు మాత్రం మంజూరు చేయడం లేదు. హుజూరాబాద్ మండలం రంగాపూర్ మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి 60 లక్షల రూపాయలు గ్రామానికి ఖర్చు చేశారు. సొంత డబ్బుతో గ్రామ పంచాయతీ ఆఫీసులు కట్టించారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ప్రస్తుతం గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది. వారు కూడా పెద్దగా స్పందించడం లేదు. ఈరోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు, గ్రామ పంచాయతీలను ఆదుకుంటాం, సచివాలయాలకు సరైన సమయంలో నిధులు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు. కానీ ఇప్పుడు గెలిచి 6 నెలలు పూర్తయినా కానీ ఈరోజు గత 18 నెలలు, గత ప్రభుత్వం 18 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల నుంచి ఈరోజు గ్రామ పంచాయతీలకి డబ్బులు విడుదల చేయడం లేదు. మొత్తానికి అసలు నిధులు రాక ఈ స్టేట్ ఫైనాన్స్ నిధులు అనేది మొత్తానికి బంద్ అయ్యి దాదాపు 18 నెలల ఎక్కువ అయింది సమయం. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా స్టేట్ ఫైనాన్స్ కమిటీ నుంచి రాలేదు. దానివల్ల మాకు ఇప్పుడు నిధులు మా ఒక్క గ్రామంలోనే దాదాపు 18 లక్షలు రావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ సెంట్రల్ ఫండ్ కూడా ఆగిపోయే పరిస్థితి అని చెప్పి తెలుస్తూ ఉంది.
కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద కనికరించి సర్పంచ్ల మీద దయ చూపి మా అప్పుల బాధలు తీర్చాలంటే మీరు ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే సర్పంచ్ల కాలం ముగిసిందో అప్పటి నుండి పారిశుద్ధ్యం కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, విద్యుత్ దీపాల గురించి కావచ్చు, మొత్తం పడకేసింది. మళ్ళీ ఫోన్లు కావచ్చు, కంప్లైంట్ కావచ్చు, ఉన్న మాజీ సర్పంచ్లకే ఫోన్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. పంచాయతీ ఆఫీసర్లు, కార్యదర్శులు పోరాడగా ఈ ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొంత మేరకు నిధులు విడుదలయ్యాయి. కానీ ఇప్పటికీ సమస్యలు తప్పడం లేదంటున్నారు. 11 నెలలుగా గ్రాంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ డీజిల్ బిల్లులు, పంచాయతీ వర్కర్స్ జీతాలు చెల్లింపు కార్యదర్శులపై పడుతోంది. అటు వరంగల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని ధర్నాకు దిగారు. 8 నెలలుగా జీతాలు చెల్లించలేదని వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేసి తమకు న్యాయం చేయాలంటున్నారు. ప్రభుత్వం గింతే చేస్తాను ఇస్తామమ్మా అత్తమమ్మా ముందు ఏటి కొట్టి మొన్ననే ఇచ్చినామని చూస్తాను సార్. 6 నెలలు ఇవ్వాలి రావాలి, 6 నెలలు రావాలి, 12 నెలలు రావాలి. పోయిన సంవత్సరం ఇవి కొట్టి మొన్ననే 2 నెలలు కొట్టినాం, మునుకో నెల కొట్టినాం అందు సార్. మేము ఏం తిను, మాకు కడుపు లేదా? మేము కడుపు బాధ కట్టం చేస్తాను, మురుగెత్తుతాను, గొడ్డు తెచ్చినా, మనిషి తెచ్చినా. నేను 20 ఏళ్ళ చేయబట్టిగా నేను కాటికి పోతా, తలగోరుకు పెట్టేందుకు ఉండకు లేదు పైసా. 6 నెలలుగా ప్రభుత్వాలు మారడం, 2 సార్లు ఎన్నికల కోడ్తో పంచాయతీల సమస్యలు తీరలేదు. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద సమస్య ఇదే. వెంటనే ఎన్నికలైనా జరపాలి, లేకుంటే నిధులు విడుదల చేయాలంటున్నారు. మరి కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.